సార్ నమస్తే సార్, బాగున్నానా? సార్ సార్ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు శ్రీకాంత్ భీమర్ సార్. నేను ఆల్మోస్ట్ మీ దగ్గరికి 2.5 years 3 years నుంచి వస్తున్నాను. నేను ఉండేది ఇక్కడ రోడ్ నెంబర్ 14 బంజారాయిల్స్. ఐఎమ్ యాక్టివ్ పొలిటీషియన్ అండ్ మోరోవర్లీ ఐఎమ్ ఇంటూ బిజినెస్. వీఆర్ ఇంటూ ఫార్మా అండ్ వీఆర్ ఇంటూ కన్స్ట్రక్షన్ సార్. సో అప్పుడు 3 years బ్యాక్ వచ్చారు కదా? అవును. అప్పుడు మీకు పెయిన్ ఉండేదా? ఎలా వచ్చారు మన దగ్గరికి? అంటే యాక్చువల్లీ డైలీ రొటీన్ వచ్చేసినది మార్నింగ్ 5:30కి నేను కేబీఆర్ పార్క్ వెళ్తాను సార్ వాకింగ్ కి. అంటే డైలీ రొటీన్ అది. ఒక 7 to 8 kilometers వాక్ చేస్తాను నేను. సో ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, స్పైనల్ పెయిన్ వచ్చింది. సో దాని ఏమన్నా నాకు ఏం అర్థం కాలేదు అప్పుడు చెప్పాలంటే. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దాని ఏమన్నా మీ నేమ్ చెప్పినారు. సో ఐ వాజ్ గూగుల్. సో మీరు టాప్ ర్యాంకింగ్ లో ఉన్నారని, ఇంకా రోడ్ నెంబర్ 12 అనే ఉన్నారని మీ దగ్గరకు వచ్చినాను. అప్పుడు విపరీతమైన పెయిన్ నాకు చెప్పాలంటే. ఒక 50 meters వాక్ చేసినాను కానీ నేను చేయలేక నేను అక్కడే కూర్చుని పోతుండే. సో అట్లా నాకు బాగా ఇబ్బంది అనిపించింది. సో నేను మీ దగ్గరకు వచ్చినాక మీరు MRI రాసినారు. ఆ రిపోర్ట్స్ చూసిన తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ కి వెళ్ళినాము. ఆల్మోస్ట్ 3-4 days పీరియడ్ లా నేను 8 kilometers చేసి 10 kilometers చేయడం స్టార్ట్ చేశాను. ఓవరాల్ చెప్పాలంటే దట్ ఈస్ 100%. దాన్ని ఏమంటే నేను అంత తొందరగా క్యూర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అప్పుడు కాలు నొప్పి తగ్గింది, నడుము నొప్పి తగ్గింది, మీరు రెగ్యులర్ రొటీన్ కి వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయి ఇప్పుడు 2.5 years అవుతుంది కదా? ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ పెయిన్ గురించి మర్చిపోయారు కూడా? మొత్తము కంప్లీట్ మర్చిపోయాను సార్. సో ఇప్పుడు ఇలాంటి బ్యాక్ పెయిన్ ఉండే యాక్టివ్ లైఫ్ లో ఉండే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు? ఇక బ్యాక్ పెయిన్ నుండి అన్ఎక్స్పెక్టెడ్ గా దాని ఎవరికైతే అవేర్నెస్ ఉండదో ఫస్ట్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం అనేది ఉత్తమం. దాని తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ చిన్న ఉన్నప్పుడే మనం ఆ ట్రీట్మెంట్ ని ప్రొసీజర్ ప్రకారంగా చేసుకుంటే తగ్గిపోతుంది. అండ్ మోర్ ఓవర్లీ 100% ఐ అష్యూర్ శివప్రసాద్ గారు మాత్రం దాన్ని ఏమంటారు, నన్ను చాలా యాక్టివ్ చేసేసినారు. నాకు చాలా భయం ఉండే కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ. శివప్రసాద్ గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో దాన్ని ఫాలో చేస్తే మాత్రం ఖచ్చితంగా అందరికి క్యూర్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.